అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండవవాడు విద్వాంసుడు, మూడవవాడు యుక్తిపరుడు. ఒకరోజు వారిలో మనలో ఎవరము గొప్ప అనే చర్చ మొదలై వాదోపవాదాలకు దారితీసింది. అప్పుడు వారిలో ఒకడు ఒక సవాలు విసిరాడు. స్నేహితులారా, మన నగర రాజకుమారి నేను ఏ పురుషుడి ముఖమూ చూడను అని శపథం చేసింది. పురుషుల కంటపడకుండా ఆమె ఒక ప్రత్యేకమైన భవనంలో ఒంటరిగా ఉంటోంది. ఎవరైతే ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడగలుగుతారో వారే మనందరిలోకి అత్యంత సమర్థుడని ఒప్పుకుందాం. మిగిలిన ఇద్దరూ ఈ సవాలుకు సంతోషంగా ఒప్పుకున్నారు. మొదటగా ధనికుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. రాజకుమారి దృష్టిని ఆకర్షించడం కోసం అతను నగరంలో గొప్ప దానధర్మాలు, అన్నదానాలు చేయడం ప్రారంభించాడు. వజ్రాలు, వైఘూర్యాలు, నవరత్నాలు పొదిగిన అపురూపమైన ఆభరణాలను ప్రదర్శించాడు. తన దాతృత్వాన్ని, ఐశ్వర్యాన్ని చూసి రాజకుమారి కరిగి తనను పిలిపిస్తుందని అతను ఆశపడ్డాడు. దాసీలు రాజకుమారి వద్దకు వెళ్లి ఈ ధనికుడి దానగుణం గురించి, సంపద గురించి గొప్పగా చెప్పారు. అప్పుడు రాజకుమారి ఆ మనిషి స్త్రీయా, పురుషుడా అని అడిగింది. అతను పురుషుడే అని దాసీలు సమాధానమిచ్చారు. అయితే నా ముందు మళ్లీ ఆ పురుషుడి ప్రస్తావన తేవద్దు అంటూ రాజకుమారి కోపంతో ముఖం తిప్పుకుంది. దీంతో ధనికుడు నిరాశతో తన ప్రయత్నాలన్నీ విరమించుకుని వెనుదిరిగాడు. తరువాత విద్వాంసుడి వంతు వచ్చింది. అతను విడిధి రాజవీధిలో ఏర్పాటు చేసుకుని పరకాయ ప్రవేశం, బాడీ స్వాప్ మ్యాజిక్, అదృశ్యకరణి, ఇన్విజిబిలిటీ మ్యాజిక్ వంటి అద్భుతమైన విద్యలను ప్రజల ముందు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. దాసీలు ఈ ఆశ్చర్యకరమైన విద్యల గురించి రాజకుమారికి వివరించారు. రాజకుమారి మళ్లీ ఇన్ని విద్యలు ప్రదర్శిస్తున్న ఆ వ్యక్తి పురుషుడా, స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చి, పురుషుల విషయం నా దగ్గర చెప్పవద్దని మీకెన్నిసార్లు చెప్పాలి? మరెప్పుడైనా ఇలాంటి విషయాలు నా చెవిన వేస్తే మీ తలలు నరికించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అని రాజకుమారి తీవ్రంగా హెచ్చరించింది. ఈ విషయం తెలిసి విద్వాంసుడు తన విద్యలను ఆపేసి వెళ్ళిపోయాడు. చివరికి యుక్తిపరుడు రంగంలోకి దిగాడు. అతను తెలివిగా రాజకుమారికి ప్రతిరోజూ పూలమాలలు పంపే ఒక ముసలమ్మ ఇంట్లో బస చేశాడు. ఒకరోజు అతను రకరకాల వింతైన, అందమైన పూలను సేకరించి ఒక అద్భుతమైన మాలను అల్లాడు. దానిని ఆ ముసలమ్మకు ఇస్తూ ఇలా చెప్పాడు: అవ్వా, ఈరోజు ఈ పూలమాలను తీసుకువెళ్ళి రాజకుమారికి ఇవ్వు. దీని అందాన్ని చూసి ఆమె ఖచ్చితంగా దీన్ని ఎవరు అల్లారు అని అడుగుతుంది. అప్పుడు నువ్వు ఊరి నుండి నా అక్క కూతురు వచ్చింది, తనే దీనిని అల్లింది అని చెప్పు. ముసలమ్మ అలాగే చెప్పింది. ఆ వింతమాలను చూసిన రాజకుమారి ఎంతో సంతోషించి, అవ్వా, నీ అక్క కూతురుని నేను చూడాలి, రేపు నువ్వు ఆమెను నీ వెంట తీసుకురా అని చెప్పింది. ముసలమ్మ ద్వారా ఈ విషయం తెలుసుకున్న యుక్తిపరుడు మరుసటి రోజు స్త్రీవేషం ధరించి అవ్వతో కలిసి రాజకుమారి అంతఃపురంలోకి అడుగుపెట్టాడు. స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడనే విషయాన్ని రాజకుమారి ఎంతమాత్రం పసిగట్టలేకపోయింది. వారి స్నేహం కొద్ది రోజుల్లోనే చాలా బలపడింది. ఆమెను తన ప్రాణసఖిగా భావించి తన మనసులోని అసలన్నీ రహస్యాన్ని వెల్లడించింది. సఖీ, ఇది నా జీవితంలోనే అతిపెద్ద రహస్యం. నీవు నా ప్రాణ స్నేహితురాలివి కాబట్టి చెబుతున్నాను, ఎవ్వరికీ చెప్పకు అంది. నా పూర్వజన్మలో నేను నా భర్త అడవిలో జింకలుగా జన్మించాం. ఒకరోజు మేమిద్దరం వేటగాడి వలలో చిక్కుకున్నాం. నేను గర్భవతినై ఉండటంతో తప్పించుకోలేకపోయాను. కాని నా భర్త నన్ను గురించి ఆలోచించకుండా తన ప్రాణాలు కాపాడుకోవడానికి నన్ను వదిలి పారిపోయాడు. వేటగాడు నన్ను చంపివేశాడు. ఆ పూర్వజన్మ స్మృతి నాకింకా గుర్తుంది. స్వార్థపరులైన మగవారిపై కలిగిన అసహ్యంతోనే నేను ఈ జన్మలో ఏ పురుషుడి ముఖమూ చూడను అని శపథం చేశాను అని చెప్పింది. ఈ రహస్యం తెలుసుకున్న యుక్తిపరుడు ఎక్కువసేపు అక్కడ ఉంటే తన వేషం బయటపడుతుందనే భయంతో వెంటనే అక్కడి నుండి సెలవు తీసుకుని వచ్చేశాడు. రహస్యం తెలిసిన యుక్తిపరుడు ఇప్పుడొక అద్భుతమైన ప్రణాళిక వేశాడు. అతనొక గొప్ప యతీశ్వరుడు, సన్యాసీ వేషం ధరించి రాజుగారి కోట పక్కనే ఉన్న తోటలో బస చేశాడు. అక్కడి తోటమాలితో ఇలా కండిషన్ పెట్టాడు: అబ్బాయి, నా దర్శనానికి పురుషులు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, కాని ఏ ఒక్క స్త్రీని కూడా నా దగ్గరకు రానివ్వద్దు. ఒకవేళ ఏ స్త్రీ అయినా నా దగ్గరకు వస్తే నేను శపిస్తాను అన్నాడు. భయపడిన తోటమాలి ఒక్క ఆడపురుగు కూడా ఆ యతీశ్వరుడి దరిదాపుల్లోకి రాకుండా గట్టి కాపలా కాశాడు.
రోజురోజుకు ఆ యతీశ్వరుడి కీర్తి నగరమంతా పాకింది. చివరికి మహారాజు స్వయంగా వచ్చి, మహానుభావా, మా కోటకు దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయండి అని వేడుకున్నాడు. సన్యాసి రూపంలో ఉన్న యుక్తిపరుడు, రాజా, నేను స్త్రీ ముఖం చూడను అనే శపథం చేశాను అన్నాడు. అందుకు రాజు, స్వామీ, మీ నియమానికి ఎటువంటి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది అని మాట ఇచ్చి కోటలో స్త్రీలెవ్వరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఆయనను సగౌరవంగా లోపలికి తీసుకెళ్లాడు. ఈ వింత సన్యాసి గురించి రాజకుమారికి తెలిసింది. నా శపథానికి సరిగ్గా వ్యతిరేక శపథం చేసిన ఈ మునీశ్వరుడెవరు అని ఆశ్చర్యపోయి కిటికీకి ఒక తెరను కట్టించుకొని దాని వెనుక నుండి ఆయనను చూస్తూ ఆయన చెప్పే జ్ఞానబోధలను వినసాగింది. రాజు ఆ స్వామికి గొప్పగా పూజలు చేసి భిక్ష పూర్తి చేసిన తర్వాత వినయంగా అడిగాడు, స్వామీ, నా సందేహాలన్నీ తీరాయి, కాని మీరు స్త్రీ ముఖాన్ని ఎందుకు చూడరో ఆ కారణం తెలుసుకోవాలని ఉంది. మహారాజా, నీవు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను, విను. నా పూర్వజన్మలో నేను నా భార్య జింకలుగా పుట్టాము. ఒకరోజు మేము వేటగాడి వలలో చిక్కుకున్నాము. అప్పుడు గర్భవతిగా ఉన్న నా భార్య నన్ను ఒంటరిగా వదిలేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయింది. ఆ పూర్వజన్మ స్మృతి వల్లనే నాకు స్త్రీజాతిపై అసహ్యం కలిగి ఈ నియమాన్ని పాటిస్తున్నాను. ఈ మాటలు కిటికీలోంచి విన్న రాజకుమారి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆమె తక్షణమే కిందికి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ సన్యాసి ఎదుట నిలబడి గంభీరంగా ఇలా అంది, స్వామీ, నీవు ముమ్మాటికి అబద్ధం చెబుతున్నావు. ఆ రోజు వలలో నుండి తప్పించుకొని పారిపోయింది ఆడమృగమా లేక మగమృగమా? నిజం చెప్పు. ఆ జన్మలో ఆడమృగాన్ని నేనే, వలలో చిక్కి చనిపోయింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని నాపై అపనింద వేస్తున్నావు. ఈ కథ నాకు, నా భర్తకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి నీవే నా భర్తవు అంటూ ఆమె గట్టిగా అతని చేయి పట్టుకుంది. రాజకుమారి కోరిక మేరకు మహారాజు వారిద్దరికీ అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. వారు సుఖసంతోషాలతో జీవించసాగారు. యుక్తిపరుడి బుద్ధిబలానికి ఆశ్చర్యపోయిన ధనికుడు, విద్వాంసుడు ఇద్దరూ కూడా అతడే అందరికంటే అధికుడని, సమర్థుడని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ధనం కంటే తెలివి గొప్పది, విద్య కంటే యుక్తి గొప్పది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే నిజమైన విజేత. కథ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మరిన్ని కథలతో మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.